ఈ స్థలములో ఆత్మదేవుడు పని చేస్తున్నాడా లేదా, దేవుని పని చక్కగా జరుగుతుందా లేదా, దేవుని పని మహిమకరంగా జరిగితే ఆ విషయమై ఆత్మ సంబంధమైన వ్యక్తి సంతోషిస్తాడు. ఆత్మీయత లేనోడు ఏంటో తెలుసా, నాకేం దొరికింది, నాకేం గుర్తింపు వచ్చింది, ఇది ఆలోచిస్తూ ఉంటాడు. నా ప్రభు బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు సంఘక్షేమమే ప్రాణంగా ఎంచే వ్యక్తులుగా మనం బ్రతకాలి. అమ్మా అయ్యా, ఎక్కడెక్కడో ఉన్న మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు, ఒక ఇల్లుగా చేశాడు. మనం అందరం ఎలా బ్రతుకుదామో తెలుసా, ఒక్క తండ్రికి పుట్టిన బిడ్డలాగా ఐక్యమత్యంతో బ్రతుకుదాం. మన మధ్య గొడవలు వద్దు, మన మధ్య వివాదాలు వద్దు, మన మధ్య ప్రాంతీయ తత్వం వద్దు, మన మధ్య కులతత్వం వద్దు, మన మధ్యలో వర్గతత్వం వద్దు, మన మధ్యలో భేదాలు వద్దు. ఏక మనస్సు కలిగిన వారమై ఆ ఏక మనస్సును బట్టి మనం సంతోషించే వారిగా